మిర్చి బజ్జీ కోసం లావు పచ్చిమిరపకాయలు, సాల్ట్, జీలకర్ర, వాము, శనగపిండి, ఎండు కొబ్బరి, తర్వాత నిమ్మకాయ ఇవి తీసుకొని ఫస్ట్ ఎండు కొబ్బరి, జీలకర్ర, వాము, కొంచెం సాల్ట్ వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. దాంట్లో ఒక నిమ్మకాయ చెక్క పిండి పక్కన పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పిండి కలుపుదాం. పిండిలో కొంచెం వంట సోడా, ఉప్పు, పసుపు కలర్ కోసం వేసి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొంచెం వాము తీసుకొని కొంచెం చేతితో రబ్ చేసి దానిలో వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు స్టఫ్ అంతా తీసేసి లోపల గింజలు తీసేసి మనం తయారు చేసుకున్నది దాంట్లో పెట్టేసి పక్కన పెట్టుకుందాం. ఇలా నేను చూపించే విధంగా పిండిని ఒక గ్లాసులో లాంటి దాంట్లో వేసి ఇలా ముంచి ఆయిల్ పెట్టుకొని కొంచెం వేడెక్కిన ఆయిల్ దీంట్లో వేయాలి. మీడియం ఫ్లేమ్లో వేపాలి, లేకపోతే పైన వేగిపోయి లోపల పచ్చిమిర్చి వేగదనమాట. అంతే, బాగా వేగినాక తీసి ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. స్త్రీ ప్రపంచం.